పద్మావతి, విక్కీ వాళ్ళు ఒకటైన వేళల్లో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది రౌడీలు అయితే వస్తూ ఉంటారు. అది చూసిన పద్మావతి అయితే, సారు వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు సారు, మనం ఇక్కడి నుండి ఎక్కడికైనా పారిపోదాం సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీకి ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, సారు పదండి సారు పారిపోదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అది చూసిన పద్మావతి అయితే, సారు పదండి సారు, ఇద్దరు ప్రాణాలు దక్కించుకుందాం, మన ఇద్దరం పారిపోదాం సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే, పద్మావతి పారిపోవలసింది మనిద్దరం కాదు, నువ్వు ఒక్కరి దానివే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి సారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీ ప్రేమ నాకు దక్కగా దక్కింది, ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం అంటే నా వల్ల కాదు సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు. సారు పదండి సారు ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే, పద్మావతి నా మీద ఒట్టే, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, ఏంటి సారు మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, పద్మావతి నా ప్రాణం నీతోనే ఉంటుంది, నువ్వు ఇక్కడి నుండి అయితే వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్